హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. నిన్న ఇల్లాలు పార్ట్ 2లో లాస్ట్లో చెప్పేటప్పుడు అయిపోయిందండి వీడియో. ఒక సిస్టర్ గురించి చెప్పాను. ఆ తర్వాత నేనేమన్నానంటే చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారండి. దానికి మీరు ఏదైనా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో పెట్టండి. పర్సనల్గా అంటే జస్ట్ పర్సనల్గానే పెట్టండి, అది ఎవరికేం చూపించడం అలా ఉండదు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అందరికీ వినిపిస్తానని కాదు, దానికి ఏదన్నా ప్రాబ్లంకి సాల్వేషన్ ఉంటుందేమో వెతుకుదాం, తప్పులేదు కదా. ఇప్పుడు ఆ సిస్టర్ నిన్న దీంట్లో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడినప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, సిస్టర్ మీ చేతిలో ఫోన్ ఉంది, ఫాలోవర్స్ ఉన్నారు, అన్నీ చెప్పాను కదా, ఎందుకు మీరు రోజుకి ఒక పాట మంచి మీకు నచ్చిన ఒక మంచి బీజియం ఉండే పాట ఎంచుకొని మీరెందుకు దీంట్లో పాడకూడదు? పాడండి. ఒక పాట పాడేసి 2 పాటలు పాడేసి మనల్ని ఎవరు తీసుకుంటారు, ఎవరు మా గొంతు మెచ్చుకుంటారు అని ఎప్పుడు అనుకోవద్దండి. మీ గొంతు మీద, మీ గానం మీద మీకు నమ్మకం ఉంటే ప్లీజ్ సిస్టర్ మీరు ఫోన్ పెట్టుకొని మీరు ఎలా మాట్లాడారో బాధపడుతూ, ఎలా కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఏడ్చి మాట్లాడారో, మీ మనసులో ఏముందో అది చెప్పి మీరు పాట పాడండి. ఖచ్చితంగా రోజు ఒక మంచి పాట పాడి అప్లోడ్ చేయండి. ఎవరో ఒకరు మీ తపన కరెక్ట్ అయితే, మీ ఇంటెన్షన్ కరెక్ట్ అయితే, మీరు అనుకుంటున్న పాట పాడాలి, నేను సింగర్ అవ్వాలి అనే ఒక దీన్ని మీరు పట్టుదలగా మైండ్లో పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. దీనికి ఎవరి తోడు మీకు అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇంట్లో ఎలా పని చేసుకున్నారో అలాగే చేసుకోండి. మీరంతా చేసి పంపించిన తర్వాత మీ ఫోన్లో మీరు మాట్లాడకుండా పాటగా చెప్పండి. అలా రోజుకు 1 లేదా 2 మీరు ఎందుకు అప్లోడ్ చేయకూడదు? ఒకసారి వింటారు, 2 సార్లు మీ ఫాలోవర్స్ అంతా మీకు సపోర్ట్ చేస్తారు కదా, మీరు ఇలా ఎందుకు ఆలోచించలేదు? ఒకవేళ ఈ థాట్ కూడా వచ్చి ఉంటే, నువ్వు ఇలా పాడడం నాకు ఇష్టం లేదు అని ఒకవేళ మీ ఆయన చెప్పుంటే అది ప్రేమ కాదండి. అలాంటి వాళ్ళ మాట మీరు వినాల్సిన అవసరం కూడా మీకు లేదు. అసలు ఇంత బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మీ లైఫ్ మీ ఇష్టం. తాళి కట్టి పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనం వాళ్ళకి బానిసలం కాదు. దయచేసి ప్లీజ్ మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి అరే వాళ్ళు సంపాదిస్తున్నారు కదా, మన దగ్గర డబ్బు లేదు కదా, మనం ఒకవేళ పుట్టింటికి పోతే మన అమ్మ నాన్న చూసుకోగలుగుతారా, వాళ్ళ దగ్గర కూడా డబ్బు లేని వాళ్ళే కదా, ఇలా ఆలోచించే ఆడవాళ్ళే చాలామంది ఎక్కువ. అన్నీ డబ్బుతో అయిపోవండి, మన టాలెంట్తో కూడా ఉండాలి. అదేమంటారు కదా, గుమ్మడికాయంత ఇది ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలన్నట్టు. నువ్వు ఎవరే పెళ్లి చేసుకున్నంత మాత్రం అన్నీ వదిలేసుకొని బతకాలని అయితే రూల్ అయితే ఎవరికి లేదు. ఇప్పుడు తనకు నచ్చినట్టు నువ్వు ఉండాలి, నీకు నచ్చినట్టు తను ఉన్నాడా అది కూడా చెక్ చేసుకోండి. మరి అన్ని సాక్రిఫైసెస్ చేసి లైఫే జీవితాన్ని వాళ్ళకి రాసి ఇచ్చేసి పట్టానికి సంతకాలం పెట్టుకొని ఉంటారు కదా, మిమ్మల్ని బయటికి వెళ్ళకూడదు అంటే వెళ్ళొద్దు, ఇంకోటి వెళ్ళొద్దు, చేయొద్దు. ఇంట్లో నీ చేతిలో ఫోన్ ఉంది కదా, ప్రతిరోజు ఒక పాట పాడండి, మీకు నచ్చిన పాట. మీ గొంతు మీద మీకు నమ్మకం ఉంటే ఆ పని